కొంతమంది టీవీ యాక్టర్స్ చూస్తాం, ఫిల్మ్ యాక్టర్స్ చూస్తాం. టీవీలో ఒకలా ఉంటారు, వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ లో ఒకలా ఉంటారు. అంటే నేను హెయిర్ గురించి మాట్లాడుతున్నానండి. లైట్ పడుతుంది, వాళ్ళకి స్కాల్ప్ అంటే తల స్కాల్ప్ కనపడతా ఉంటుంది. ఇంకొక వీడియో చూస్తే కనపడదు. దానికి ఆన్సర్ హెయిర్ ఫైబర్స్ అంటాం. ఇవి న్యాచురల్ గా ప్లాంట్ అనేది కెరాటిన్ ఎక్స్ట్రాక్ట్ ఫైబర్స్. ఈ ఫైబర్స్ బ్రష్ చేసుకోవడం వల్ల మనకి ఆ గ్యాప్స్ కనపడకుండా ఉంటాయి. ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి ఎటువంటి రియాక్షన్స్ ఉండవు. చాలా అపోహలు ఉంటాయి, అది వాడితే హెయిర్ ఫాల్ ఇంకెక్కువ అవుతుందా, బట్టతల వాళ్ళు వాడొచ్చా అంటారు. కాదు, బట్టతల మీద వర్క్ చేయవు. హెయిర్ ఉంటే హోల్డ్ చేయడానికి ఆ ఫైబర్స్ హెల్ప్ అవుతాయి. అది 100% వాటర్ ప్రూఫ్ అని అడుగుతారు. కాదు, గట్టిగా వాటర్ పోసి మన స్కాల్ప్ ని మసాజ్ చేస్తే ఆ ఫైబర్స్ వెళ్ళిపోతా ఉంటాయి. అది పర్మనెంట్ అంటారు. పర్మనెంట్ కాదు, షాంపూ చేస్తే వెళ్ళిపోతుంటాయి. అది వాడితే హెయిర్ ఇరిటేషన్ వచ్చి స్కాల్ప్ డ్యామేజ్ అవుతా అంటుంటారు. ఏం డ్యామేజ్ అవుతుంది? ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ కొంచెం హెయిర్ థిన్నింగ్ ఉండి ఆ గ్యాప్స్ కవర్ అవ్వాలి ఫంక్షన్ కంటే ఈ కెరాటిన్ ఫైబర్స్ లో కొంచెం డార్క్ కలర్ ని ప్రిపేర్ చేస్తే ఆ గ్యాప్స్ కవర్ అయ్యి మనకి స్కాల్ప్ కనపడకుండా ఉంటుంది.